నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై చక్కగా సంసారం చేసుకుంటున్నటువంటి సమయంలో అనూహ్యంగా ఒక అమ్మాయి వచ్చి ఇతను నా మొదటి భర్త అని అంటోందని వాపోయింది అఖిల. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. అదే మేడం ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు మొత్తం మీద. అందరితో మాట్లాడితే సమస్య ఉందమ్మా. పని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో. మ్యారేజ్ అయినోడికి 24 గంటలు మాటలేముంటాయి మేడం. పని మాత్రం ఏదో ఒకసారి రెండు మాట్లాడుతున్నా చాటుగా మాట్లాడదు, నా ఎదురుకుంటా మాట్లాడని చెప్పొచ్చు కదమ్మా. అయినా కానీ పక్కెళ్ళిపోతాడా? సో ఎప్పుడు కూడా ఒక సంభాషణ కూడా వినలేదా? ఇన్ని రోజులు బట్టి, సంవత్సరం బట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నాడు మీ ఆయన? ఒక్కసారి కూడా సార్ కూడా ఏం లేదు సార్. వాళ్ళు అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నా, కానీ ఇక్కడ దాకా తీసుకొస్తారు నేను అసలు ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా ఇబ్బంది అని. ఫోన్లు మాట్లాడడం సీక్రెట్ గా మాట్లాడే ఇబ్బంది కదా ఆవిడకి. ఫోన్ది అసలు ఫోన్ ఏంటంటే ఒక వర్క్ చేసే వ్యక్తికి అదేదో నా ఎదురుకుండానే మాట్లాడాలి కదా నువ్వు. నేను నాకు చెప్పడం చాలా నేను ఇలాంటి నీకు తెలిసి కూడా నువ్వు నా మీద ఎట్లా అనుమానం పడతావు? అరే సీక్రెట్కి వెళ్ళి మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి ఇంకా బాధపడి ఇక్కడి వరకు వచ్చిందిగా. అసలు వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? ఆ అమ్మాయి మా ఆయన చేసుకుంటానంటుంది మేడం. అంటే ఎలా తెలుసమ్మా? ఆవిడెవరు, అతనెవరు? ఫస్ట్ హస్బెండ్. నీ ఫస్ట్ హస్బెండా? ఎవరు? సాయి. మరి నువ్వు అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడ కూర్చోవాలిగా? ఏమో మీ ఆయనకి ఆల్రెడీ అంతకుముందు పెళ్ళయిందని తెలుసా? నాకు తెలియదు మేడం. అట్లా ఎలా చేసుకున్నావు నువ్వు? నాకు చెప్పకుండా ఎట్లా చేసుకున్నావు ఆ అమ్మాయికి? పెళ్ళైందని చెప్పా కదా నీకు. ఇప్పుడు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు కంటిన్యూస్ గా? పక్కనున్న ఆయన ఎవరు? నా హస్బెండ్. ఆయన పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 6 months. డైవర్స్ రాకుండా అతను పెళ్లి చేసేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తను నన్ను కొట్టడం అలా చేస్తున్నాడు. నాకు తనకంటూ నా ఫస్ట్ హస్బెండే మంచిగా అనిపించేసరికి నేను తనతో మాట్లాడుతున్నాను. మీ ఆయన పెట్టుకొని మా ఆయన్ని ఎట్లా మాట్లాడతావు నువ్వు? సమాధానం చెప్పమ్మా. నీకు నచ్చితే ఒక భర్త, నచ్చకపోతే ఇంకో భర్త, ఇట్లా పెళ్లి చేసుకుంటావు. ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు అనుకుంటావు ఏంటి ప్రతిసారి? ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు, మనిషి వాల్యూ తెలియదు. అయిపోయి నాకు వాటి వాల్యూ తెలిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు కిరణ్తో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అది ఏదైనా మీరిద్దరు సెట్ చేసుకోండి. ఆ అమ్మాయికి మీ ఆయనకి మళ్ళీ పెళ్ళయిందని తెలుసు కదా నీకు, తెలుసా? కిరణ్ ఏంటి పరిస్థితి, మీ ఆవిడ పరిస్థితి? యాక్చువల్లీ చేసుకుని ఏమైనా హింసిస్తున్నావా లేకపోతే ఈ ఏంటి? అమ్మాయికి మ్యారీడ్ అని నాకు తెలియదు మేడం. తెలియకుండా వీళ్ళ అమ్మోళ్ళు మాట్లాడి చేశారు. ఏమో తమ్ముడు, ఇందాక అన్నావు కదా ఎవరితోని మాట్లాడలేదు, నా భార్య బాధపడుతుంది కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా? పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడేది ఈ అమ్మాయితోనేనా? నిన్ను ఇప్పుడు కాదు కదా కోల్పోయింది, 5 ఏళ్ల క్రితమే కోల్పోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వే కనిపించావు. ఈ మధ్యలో ఎంతమంది కనిపించారు ఆవిడకి? నన్ను బాగా చూసుకోవాలి అది ఇది అంటే, అరే సంపాదించాలంటే వర్క్ వెళ్ళాలి కదా. అదే మిస్టేక్ అక్కడ ఆయనే చేస్తున్నాడు. సంపాదించాలి కాబట్టి పనికి వెళ్తాను అంటే ఆవిడ దృష్టిలో అది మిస్టేక్. భర్త సంపాదించడం మిస్టేక్. నిన్ను అదే రీజన్తో వదిలేసింది, ఇప్పుడు అతన్ని అదే రీజన్తో వదిలేస్తుంది. ఆవిడ లెక్క ప్రకారం ఇంట్లో కష్టపడాలి, మొగుడంటే బయట కాదు. ఆవిడని అడిగేది అడుగుతావు, నువ్వు చెప్పవా ఫస్ట్? నీకేముంది? నీకేముందో చెప్పు. నీ ఆలోచన ఏంటి? భార్య కావాలా, ఫస్ట్ భార్య కావాలా, రెండో భార్య కావాలా? నాకు ఫస్ట్ భార్యనే కావాలి. ఆ అమ్మాయ నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఇక్కడ అఖిల ఒక చిన్న ప్రాబ్లంతో వచ్చింది సార్. మేడం అసలు తన సమస్య ఏంటనేది తన్నే అడిగి తెలుసుకుందాం. హలో అండి అఖిల గారు. నా పేరు అఖిల. చెప్పండి. మా ఆయన పేరేంటి? సాయి మేడం. సాయి. చెప్పండి. ఈయన మ్యారేజ్ అయింది మేడం. నాకు ఎన్నేళ్ళు అవుతుంది? సంవత్సరం అవుతుంది మేడం. 1 yearేనా? ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంతా బాగానే ఉంది మేడం. ఈ మధ్యన ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాడు మేడం. ఎన్ని నెలల నుంచి? 2 నెలల మట్టి నుంచి ఎక్కువ ఫోన్లు టెస్టింగ్ చేస్తూ ఉంటున్నాడు. ఆలీలతో ఫోన్ మాట్లాడుతున్నాడు. మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మేస్త్రి పని చేస్తాడు మేడం. మేస్త్రి పని చేస్తాడు. చెప్పమ్మా సమస్య ఏంటి? అదే మేడం ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు మొత్తం మీద. అందరితో మాట్లాడితే సమస్య ఉందమ్మా. పని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో. ఏమో మేడం పని గురించో దేని గురించో తెలియదు కానీ అనుమానం వస్తుంది నాకు. అయితే వేరే ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని నీకు అనుమానం వస్తుంది. ఎందుకు నీతో సరిగ్గా ఉండట్లేదా? నీతో మాట్లాడట్లేదా? బాగానే మాట్లాడుతున్నాడు మేడం. నీతో టైం స్పెండ్ చేస్తున్నాడా? మరి ఇంకా పని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో కదమ్మా. ఇప్పుడు నిన్న అవాయిడ్ చేసి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే ఏదో అనుమానం అని చెప్పేసి అనొచ్చు. నిన్ను బాగానే చూసుకుంటున్నాడుగా? బాగానే చూసుకుంటున్నాడు కానీ ఆ 24 గంటలు ఫోన్ అంటే ఎవరికైనా 24 గంటలు ఫోన్లోనే ఉంటున్నాడు.
మ్యారేజ్ అయినోడికి 24 గంటలు మాటలేమి ఉంటాయి మేడం. పని మాత్రం ఏదో ఒకసారి రెండు సార్లు. నువ్వు అడగలేదా మీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి? అంటే పని గురించే అంటున్నాడు మేడం. పని గురించి అంటున్నాడు. నీ ఎదురుగుంటా మాట్లాడతాడా బయటకు వెళ్ళి బయటికి మాట్లాడతాడు? వెళ్ళిపోయి మాట్లాడుతుంది సార్. ప్రేమ పిల్ల పెద్దలు నిర్ణయించారు. పెద్దలు కూర్చుంది. మనిషి నమ్మకంగానే ఉంటాడా? అనుకునే టైంకి వెళ్ళటం రావటం ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయి? అతనితో పాటు నువ్వు వెళ్తావు మేస్త్రి పనికి? లేదు సార్. నువ్వు వెళ్ళవు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. తాగుడు అవి ఏమన్నా అలవాటు ఉందా? ఏమి లేదు సార్. ఇంక ఇతరత్ర సమస్యలు ఏం లేవు. ఏమి లేదు. నీకు అనుమానం అని అనుకోవచ్చా? అంటే నువ్వు క్లియర్ కట్గా అతను ఏదైనా తప్పుడు పని చేస్తున్నాడనే బలమైన నమ్మకం ఉందా? అదే సార్ నాకు నమ్మకం ఉందా అనుమానం అమ్మా? అనుమానం ఉంది సార్. కేవలం ఫోన్ మాట్లాడుతున్నందుకే? ఏమో సార్, అంటే పని గురించి అయితే ఎదురుకుండా మాట్లాడతాడు కదా, షార్ట్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే కొంచెం అనుమానం ఉంటుంది కదా. మాట్లాడుతున్నా చాటుగా మాట్లాడదు, నా ఎదురుకుంటా మాట్లాడని చెప్పొచ్చు కదమ్మా. అయినా కానీ పక్క వెళ్ళిపోతాడా? మగోడు నీకు ఎదురుకుండానే మాట్లాడాలా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సార్. ఎంతసేపు మాట్లాడతాడు? కొద్దిసేపు మాట్లాడతాడా చాలాసేపు మాట్లాడతాడా? చాలాసేపు మాట్లాడతాడు సార్. సో ఎప్పుడు కూడా ఒక సంభాషణ కూడా వినలేదా? ఇన్ని రోజులు బట్టి, సంవత్సరం బట్టి నువ్వు ఏమని మాట్లాడుతున్నాడు మీ ఆయన? ఒక్కసారి కూడా? ఒకసారి కూడా ఏం లేదు సార్. నేను ఒక 2 నెలల నుంచి ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడంట. అది మేడం. సరే మరి ఇప్పుడు మీ వారిని అడుగుదాం ఏంటో విషయం. సాయి గారు చెప్పండి మేడం. ఏదో చెప్పడం మరి మీ ఆవిడ చెప్తోంది. బాగానే చూసుకుంటారంట, టైం స్పెండ్ చేస్తారంట. పెళ్ళై సంవత్సరం అయింది, 2 నెలల నుంచి మాత్రం తెగ ఫోన్లు వస్తున్నాయంట. ఏంటండి విషయం? మేడం మీకైతే తెలిసి ఉంటుంది మేడం, మేస్త్రి వర్క్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో మనకు. అవును అవును అటు నుంచి లేబర్స్ కానీ అవును వర్కర్స్ కానీ చాలా మంది ఫోన్ చేస్తూనే ఉంటారు. అవును. నేను పడ్డ టెన్షన్ తను ఎందుకు పడాలని చెప్పేసి తన ముంగట మాట్లాడకుండా నేను పక్కకెళ్ళి పక్కకెళ్ళి మాట్లాడతా. సో తను నాకు అడుగుతూనే ఉంటుంది, ఎవరు డౌట్ పడుతుందో మరి ఎందుకు తెలియదు కానీ ఎందుకు తనకు చెప్పి బాధ పెట్టడం అని నేను చెప్పడం లేదు. చెప్పేస్తే అయిపోద్ది కదా. వీళ్ళు చేస్తున్నారని తన ముందు స్పీకర్ పెట్టి మాట్లాడుంటే అసలు తనకు అనుమానం వచ్చేది కాదు. నాకు పని వాళ్ళు పైసలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు తిడతారు మేడం. సో తన ముంగట అది బాగోదు కదా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే తను బాధపడకూడదు. అలా ఏం లేదు, భార్య కదండి. డెఫినెట్ గా మీరు చేసే పనికి మీరు చెప్పుంటే కనుక అర్థం చేసుకుంటారు. ఇలాంటి అనుమానాల కన్నా అది బెటర్ కదండి. ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా వాళ్ళు తిడుతున్నారు, నీ ముందు బాగోదని ఒక మాట తనకు చెప్తే తను అర్థం చేసుకుంటది కదా. సో అలా అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నా, కానీ ఇక్కడ దాకా తీసుకొస్తాను నేను అసలు అనుకోలేదు. మరి ఆ మాట అక్కడే చెప్పుంటే అయిపోయేది కదండి. చెప్దామని అనుకున్నా, ఆ పాటికి ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇది కాకుండా మీ ఇద్దరి సంబంధం బాగానే ఉందా? ఎటువంటి పోట్లాట్లు గొడవలు ఏమీ లేవు? నీకు ఎటువంటి అలవాట్లు లేవు? నీ వల్ల ఏమీ ఇబ్బంది అమ్మాయికి ఇది తప్ప ఇంకే ఇబ్బంది లేదు? ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే తననే అడగండి మీరు. ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా ఇబ్బంది అని. ఫోన్లు మాట్లాడడం సీక్రెట్ గా మాట్లాడడం ఇబ్బంది కదా ఆవిడకి. నేను అంటున్నా కదా, అసలు ఫోన్ ఏంటంటే ఒక వర్క్ చేసే వ్యక్తికి అదేదో నా tensions ఎదురుకుండానే మాట్లాడాలి కదా నువ్వు. ఉంటాయి. నాకు చెప్పడం చాలా కాదయ్యా, అదేదో ఆవిడ ముందే మాట్లాడేస్తే ఆవిడకి క్లారిటీ ఉండేది. ఇంత అనుమానం ఇక్కడ దాకా రావాల్సిన పని ఉండదు కదా. ఏముంటే నా ఎదురుకుండానే మాట్లాడొచ్చు కదా. నీ కష్టం నాకు తెలీదా? నువ్వు కష్టపడతావని నాకు తెలుసు. 24 గంటలు కష్టపడతావు. నేను ఇలాంటి నీకు తెలిసి కూడా నువ్వు నా మీద ఎట్లా అనుమానం అలా పడతావు? కాదు, అనవసరమైనటువంటి సబ్జెక్ట్ ఆ అమ్మాయి వింటే కనుక బాధపడద్దు అనేటటువంటి ఉద్దేశంతో సీక్రెట్గా వెళ్ళి మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి ఇంకా బాధపడి ఇక్కడ వరకు వచ్చిందిగా. అదే నేను ఇప్పుడు బాధపడుతున్నా. అరే తనకు చెప్పేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి బాధపడుతున్నా, అంతేగాని వేరేదేదో తన ఎవరు ఇప్పుడు ఆవిడ అనుమానించేట్లు నీ దగ్గర ఏమీ లేదంట. ఏమీ లేదు. ఏమ్మా మరి ఎట్లా ప్రూవ్ చేయమంటావు? చూడండి మేడం, మరి నాకు అలాగే ఉంది. అదేంటమ్మా, ఆయన ఫోన్ మాట్లాడతాడంటే ఆయన వర్క్ గురించి మాట్లాడుతున్నాడు అంటున్నావు. మిగతాదంతా మీ ఇద్దరిది బాగానే ఉంది. ఆయన ఫోన్ ఓపెన్ గా నీ దగ్గర మాట్లాడితే ప్రాబ్లం క్లియర్, లేదా ఆయన కష్టపడుతున్నాడని నువ్వు ఆలోచిస్తే ప్రాబ్లం క్లియర్. ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. అసలు వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి. ఆ అమ్మాయి మా ఆయన చేసుకుంటానంటుంది మేడం. అసలు ఆవిడ ఎవరు? మరి ఎందా నుంచి అడిగితే నాకేం తెలియదు అండి అంటావేంటి? ఎవరు అమ్మాయి ఎవరు? ఎవరమ్మా నీ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి. నీకు తెలుసా వాళ్ళు? తెలుసు. ఎలా, నీకు రిలేటివా లేకపోతే ఫ్రెండ్సా? చుట్టాలా లేకపోతే ఫ్రెండ్సా? లేదంటే పని దగ్గర పరిచయమా? తెలుసు అంటే ఎలా తెలుసమ్మా? ఆవిడెవరు అతనెవరు? ఫస్ట్ హస్బెండ్. నీ ఫస్ట్ హస్బెండా? ఎవరు? సాయి. మరి నువ్వు అక్కడ కూర్చున్నావేంటి, ఇక్కడ కూర్చోవాలిగా? మా ఇద్దరికి డైవర్స్ అయింది. డైవర్స్ అయిపోయిందా? ఏమో మీ ఆయనకి ఆల్రెడీ అంతకుముందు పెళ్ళయిందని తెలుసా? నాకు తెలియదు మేడం. అట్లా ఎలా చేసుకున్నావు నువ్వు? నాకు చెప్పకుండా ఎట్లా చేసుకున్నావు ఆ అమ్మాయికి? పెళ్ళైందని చెప్పా కదా నీకు, మేము డైవర్స్ తీసుకున్నాం, కాకపోతే అవి ఇంకా రాలేదు మా దగ్గర అని చెప్పేసి పెద్దలు డైవర్స్ పేపర్స్ కూడా రాకుండా నువ్వు సెకండ్ పెళ్లి ఏం చేసేసావా? చూపించలేదు మేడం. నాకు ఎవరి మా అమ్మ నాన్న ఎదురుకుంటే మాకు ఏం చెప్పలేదు మేడం. ఈయన అరే. నా ఫస్ట్ పెళ్లి అన్నాడు. ఏమ్మా మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 6 years. 6 years బ్యాక్ పెళ్ళి అయింది. విడాకులు అయిపోయి ఎంతకాలం అయింది? విడాకులు ఒక 2 months 3 months ఉంది. అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు కదా. 1 year బ్యాక్ పెళ్లి అయిపోయిందంట వాళ్ళకి. 2 months 2 months బ్యాక్ డివోర్స్ అయింది. అంటే విడిపోయారా? ఫస్ట్ లోనే విడిపోయారా మీరిద్దరు? అవును మేడం. సరే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అతనితో? ఆల్రెడీ ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే విడిపోయావు. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక సంబంధం చూసుకున్నాడు. ఈలోపు డైవర్స్ వేశాడు. ఆ డైవర్స్ పెండింగ్ ఉన్నాయి. మొన్న డైవర్స్ వచ్చినాయి 2 months బ్యాక్.
ఇప్పుడు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు కంటిన్యూస్ గా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం అవసరం? ఏమ్మా పక్కనున్న ఆయన ఎవరు? నా హస్బెండ్. ఆహా, నువ్వు సెకండ్ పెళ్లి చేసుకున్నావా విడాకులు రాకుండా? ఆయన పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 6 months. ఓకే. డైవర్స్ రాకుండా అతను పెళ్లి చేసేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ లైఫ్ నీది, ఈయన లైఫ్ ఏంది. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తను నన్ను కొట్టడం అలా చేస్తున్నాడు. నాకు తనకంటే నా ఫస్ట్ హస్బెండే మంచిగా అనిపించేసరికి నేను తనతో మాట్లాడుతున్నా. అది ఆడవ్వే ఫస్ట్. అట్లా ఎట్లా చేసుకుంటావు? చేసుకోవడం కాదమ్మా, మాట్లాడుతుంది అక్కడ. ఆవిడ ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకుని 6 నెలలు అవుతుంది. ఆడ సినిమా చూపిస్తున్నాడంట. ఆడికంటే మీ ఆయన ఫస్ట్ ఆయనే బెటర్ అండి, అనవసరంగా వదిలేసుకున్నానని మళ్ళీ మీ ఆయన దగ్గరికి వస్తుంది ఆవిడ. అట్లా ఎట్లా మేడం? అట్లా ఎలా వస్తుంది? అదే అదే అడుగుతున్నాం. ఇప్పుడు అట్లా ఎట్లా చేసుకుంటావు అంటే కనుక వాళ్ళ ఆయన్ని అట్లా ఎట్లా చేసుకుంటావు అని అనే వస్తుంది. అట్లా ఎట్లా మాట్లాడతావు అనాలి. మా ఆయన ఇప్పుడు నా పక్కన ఉన్నాడు, మళ్ళీ మా ఆయనతో ఎందుకు లింక్ పెట్టుకున్నావు అన్నది అడగాల. అంతే కదా? ఏం అడగాలో కూడా తెలియదు నీకు. నీ పక్కన కొంపలు మూలిగిపోతుంటే అడుగు, సరిగ్గా అడుగు. ఎట్లా మాట్లాడతావు? మా ఆయనతో ఎట్లా మాట్లాడతావు? నాకు మ్యారేజ్ అయింది కదా, నువ్వు వదిలేస్తున్నావు కదా, ఇడాకులు ఇచ్చాను అంటున్నావు కదా, అట్లా ఎట్లా మాట్లాడతావు మళ్ళీ మా ఆయనతోటి? మీ ఆయన ఉండగా ఆ అమ్మాయి కరెక్టే అడుగుతుంది, చెప్పవే. పక్కన మీ ఆయన పెట్టుకొని మా ఆయన్ని ఎట్లా మాట్లాడతావు నువ్వు అంటున్నా. సమాధానం చెప్పు. నీకు నచ్చితే ఒక భర్త, నచ్చపోతే ఇంకో భర్త, ఇట్లా పెళ్లి చేసుకుంటావు. ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు అనుకుంటావు ఏంటి ప్రతిసారి? ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు, మనిషి వాల్యూ తెలియదు. అయిపోయినాక వాటి వాల్యూ తెలిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు కిరణ్తో నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక అది ఏదైనా మీరిద్దరూ సెట్ చేసుకోండి. ఆ అమ్మాయికి మీ ఆయనకి మళ్ళీ పెళ్ళయిందని తెలుసు కదా నీకు? తెలుసా? అఖిల ఉందన్నది తెలుసా నీకు? అడిగినాటికి సమాధానం చెప్పమ్మా, ఇదేం కొత్తగా లేదు కదా. అడిగినాటికి సమాధానం చెప్పడమే. సరే మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? పోనీ అది చెప్పండి. కిరణ్ ఏంటి పరిస్థితి, మీ ఆవిడ పరిస్థితి? మేడం యాక్చువల్లీ చేసుకుని ఏమైనా హింసిస్తున్నావా లేకపోతే ఏంటి? మ్యారీడ్ అని నాకు తెలియదు మేడం. తెలియకుండా వీళ్ళ అమ్మోళ్ళు మాట్లాడి చేశారు మేడం. అదే 5 years బ్యాక్ స్టోరీ కాబట్టి తెలియదు. తర్వాత ఈ అమ్మాయి సరిగ్గా ఉండట్లేదు మేడం. అంటే కాల్స్ అబ్బాయితో అఫేర్ ఉందని తర్వాత నాకు లీక్ అయింది మేడం. నువ్వు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఫస్ట్ భర్త వాల్యూ తెలిసిందండి అంటుంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు అమ్మాయిని. అంటే నేను వర్క్కి వెళ్తుంటాం మేడం. ఇంట్లో ఉండను, ఎక్కువ ఇంట్లో ఉండను. తినాలి అంటే ఎవరైనా వర్క్ చేయాల్సిందే కదా. వర్క్కి వెళ్తున్నావు, అందుకని ఆవిడ ఇంకోళ్ళు మాట్లాడదుగా. నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదా, లవ్ చేయట్లేదా, ప్రేమగా లేవా ఏంటి? అంటే నాకు డౌట్ వచ్చింది మేడం అమ్మాయి మీద. అంటే ఏమని? తెలియకుండా మెసేజ్లు, వాట్సాప్ చాటింగ్ అనే ఒక రోజు చెక్ చేస్తే ఆ అమ్మాయి ఏమంటుంది? నువ్వు సరిగా చూసుకోవట్లేదు కాబట్టే నేను అతనితో మాట్లాడతాను అంటుంది. అసలు నువ్వు ఏం బాగో చూసుకోవట్లేదు. కొడుతున్నావా, తాగేసి వచ్చి హింసిస్తున్నావా, లేదంటే ఇంట్లోకి బియ్యం లాంటివి ఏం తీసుకురావట్లేదా? లేదు మేడం, బిహేవియర్ బాగాలేదు మేడం అమ్మాయిది. ఆ అమ్మాయి బిహేవియరే న్యాచురల్ గా అలా ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం మేడం, ఒకటే అడుగుతున్నారు. నువ్వు సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఈ చిట్ చాటింగ్ మొదలు పెట్టిందా, లేదంటే ఈ చిట్ చాటింగ్ మొదలు పెట్టిన తర్వాత నువ్వు అనుమానం మొదలు పెట్టావా? లేదు సార్, ఫస్ట్ అమ్మాయిది ఉంది చాటింగ్. తర్వాత నాకు డౌట్ వచ్చి ఇలా అంటే అడుగుతుంటే కాదు, నీ వరకు నువ్వు అయితే 210% ఆ అమ్మాయిని బాగా అయితే చూసుకుంటున్నావు. నీదే ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు. నీకు తెలియనటువంటి అంశం ఏంటంటే ఆ అమ్మాయి మ్యారీడ్ అని తెలుసు. ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? 5 months తర్వాత తెలుసు. 5 months తెలిసింది. ఆ తర్వాత నువ్వు మనసు మారిందా నీకు? ఏంటి నన్ను ఎందుకు ఇలా మోసం చేసి చేసుకున్నావు, లేదంటే నీకు పెళ్ళయిందని చెప్తుంది సార్. ఎంత చెప్పినా కూడా లేదు, నాకు అలాంటి ఏం లేదు, అది ఇది అని చెప్పి. ఏంటి లేదు? అంటే మ్యారీడ్ కాలేదు అది. అవునా అని వాదించిందా? అవును సార్. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి ఏమైనా అడిగావా నువ్వు? ఎవరితో నువ్వు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పి? అంటే మా ఫ్రెండ్ అని చెప్పింది, అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఫోన్ తీసుకుని చెక్ చేస్తే నీకేం కనిపించింది? అంటే సాయి అని ఉంది సార్. మెసేజెస్లో ఏం కనిపించింది? అంటే లవ్ సింబల్స్. అలాగా? అప్పుడు సాయి ఎవరన్నా అడిగావా? అడిగాను సార్. అప్పుడు నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పిందా? అంతేనా? అంతే సార్. కాదమ్మా, వీళ్ళు 2 months బ్యాక్ డైవర్స్ వచ్చినాయి అంట. అమ్మాయి కోర్టుకి వెళ్తుంటాం కానీ అవన్నీ మీకు తెలియదా? తెలియదు మేడం, నాకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా. నేను ఎక్కువ ఇంట్లో ఉంటాను కదా. 2 months బ్యాక్ ఆర్డర్ కాపీ వచ్చినా కూడా నువ్వు చెప్పలేదా మీ ఆయనకి నాకు డైవర్స్ వచ్చినాయి అని? చెప్పలేము. సీక్రెట్ గా తీసి లోపల పెట్టుకున్నావు అనమాట. మొత్తం అంతా దాచిపెట్టి అంతే, ఇంట్లో వాళ్ళంతా మేనేజ్ చేస్తుంటారు. అంతే. అందరూ మ్యానిపులేట్ చేస్తారు. ఇక్కడ ఈ అమ్మాయిని మోసం చేశారు, అక్కడ కిరణ్ మోసం. నాకు న్యాయం చేయండి మేడం. ఇప్పుడు మా ఆయన కావాలంటుంది మేడం. అట్లా మేడం అంటే తనకు నచ్చినప్పుడు వచ్చి, నచ్చలేనప్పుడు వదిలేస్తాం అనుకుందా? ఏం బాబు తమ్ముడు, ఇందాక అన్నావు కదా ఎవరితోని మాట్లాడలేదు, నా భార్య బాధపడుతుంది కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా? పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడేది ఈ అమ్మాయితోనేనా? లేదు తనతో కాదు. తను ఒక 2-3 సార్లు నాతో చాట్ చేసింది. అంటే తను అన్నది, మా భర్త నాకు హింసిస్తున్నాడు చాలా, సో నిన్ను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా అని చెప్పేసి తను నాకు చాలా మెసేజ్. నిన్ను ఇప్పుడు కాదు కదా కోల్పోయింది, 5 ఏళ్ల క్రితమే కోల్పోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వే కనిపించావు. ఈ మధ్యలో ఎంతమంది కనిపించారు ఆవిడకి? అంటే ఈ మొగుడు వచ్చాక నీ ఇంపార్టెన్స్ తెలిసిందా? నా ఇంపార్టెన్స్ తెలిసింది. అంటే నా వాల్యూ తను వచ్చిన తర్వాత తెలిసింది. సో అందుకని మళ్ళీ నేను గుర్తుకొచ్చినా కాబట్టి అంత గొప్పడు నువ్వు? నేను అంత గొప్ప ఉండని కాదు కానీ నేను హింసించలేదు కదండి తనలా. మరి ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు అసలు? ఫస్ట్ అది చెప్పండి. ఎందుకు విడిపోయాము అంటే మా ఇద్దరికి సెట్ కాలేదు. తను ఏమంటుండేనంటే 24 hours వర్క్ వెళ్తావా,
నన్ను బాగా చూసుకోవాలి అది ఇది అంటే, అరే సంపాదించాలంటే వర్క్ వెళ్ళాలి కదా. అదే మిస్టేక్ అక్కడ ఆయనే చేస్తున్నాడు. సంపాదించాలి కాబట్టి పనికి వెళ్తాను అంటే ఆవిడ దృష్టిలో అది మిస్టేక్. భర్త సంపాదించడం మిస్టేక్. నిన్ను అదే రీజన్తో వదిలేస్తుంది, ఇప్పుడు అతన్ని అదే రీజన్తో వదిలేస్తుంది. ఆవిడ లెక్క ప్రకారం ఇంట్లో కష్టపడాలి మొగుడు అంటే, బయట కాదు. సంపాదించడం ఊరికే రావాలా? అంటే ఇంట్లో కూడా కష్టపడాలి, బయట కూడా కష్టపడాలి. కాదయ్యా, ఆ అమ్మాయి వచ్చి ఫైనల్గా నీకు వచ్చి కష్టం చెప్పుకుంది, మా ఆయన హింస పెడుతున్నాడు, నీకు నాకు అంతా అయిపోయింది, ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది, నీ జీవితం నాది, నా జీవితం నాది అన్నట్టుగా నువ్వు సర్ది చెప్పావా? లేదంటే మళ్ళీ మన ఇద్దరం కనెక్ట్ అవుదామని చెప్పి మళ్ళీ లవ్ సింబల్స్ పంపించడం ఏంటి అసహ్యంగానే? తను పంపించిందండి నాకు. నేను తనకు చెప్తూనే ఉన్నా, నీకు ఆల్రెడీ ఇంకో హస్బెండ్ ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఇంకో వైఫ్ ఉంది, సో మనకు సెట్ కాదు ఎందుకు అని చెప్తే. అవును, మీ ఇద్దరు అసలు డైవర్స్ ఎవరు వేశారు? ఏమో నువ్వు ఫైల్ చేసావా, ఆయన ఫైల్ చేశారా, లేదా మీ మ్యూచువల్ డైవర్సా? చెప్పమ్మా, ఏమా మేడం అడిగిన దానికి చెప్పు. నువ్వు వేసావా డైవర్స్, లేదంటే అతను వేసుకున్నాడు, ఇద్దరు కలిపి వేసుకున్నారా? నేనే వేసాను. నువ్వే వేసుకున్నావు. ఏం నచ్చక వేసుకున్నావు? అతనిలో ఏం నచ్చలేదు నీకు? అతను ఎక్కువగా పని చేస్తున్నాను కాబట్టి నా భార్య నన్ను పొమ్మందని అంటున్నాడు. నీకేం కనిపించింది అతనిలో? ఎందుకు పొమ్మన్నావు నీ మొదటి భర్తని? 24 hours వర్క్లోనే ఉంటాడు. అదే నా కారణము. నీకు పని చేసే మొగుళ్ళు అంటే ఇష్టం ఉండదా? సినిమాలకి, షికార్లకి, పార్కులకి, షాపింగ్ లకి తీసుకెళ్ళి అంతేనా? ఇప్పుడైనా అతను కష్టపడతానే ఉంటాడు కదా, మరి మళ్ళీ ఎట్లా లైన్ లో పెడుతున్నావు అతన్ని? అంటే అతనికంటే ఇతను తక్కువ కష్టపడతాడనా? అయినా ఎలా చేసుకుంటావు ఆయన? నువ్వు మైండ్ ఉందా? కాదు నాన్న, అసలు అమ్మాయి మళ్ళీ ఆ కష్టపడే వాడి దగ్గరికి మళ్ళీ అలా వెళ్ళింది, నువ్వు కష్టపడుతున్నావు అని వదిలేసి చేసుకొని లవ్ చేసేది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఈ తలకాయ నొప్పి అయింది మేడం. ఏదో ఒకటి చేయండి మేడం మాకు. నీకు ఆ అమ్మాయి వద్దా? లేదు మేడం, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. ఇదంతా చాలా ప్రాసెస్ అవుతుంది. ఏమా మీకు మీ ఇద్దరు కావాలా, అవసరం లేదా? నా మగుడు నేను కావాల్సి మేడం, నాకు నీకు సాయం బాబు? నాకు కావాలి. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కావాలంటే మళ్ళీ పోయి ఆయన తగులుకుంటుంటే ఎట్లా మేడం? ఇది ఎంతవరకు? నాకు సాయే కావాలి. నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుందిరా? ఆపరా, ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా నీకు? పెళ్ళైన అమ్మాయిని ఎలా చేసుకుంటారా నువ్వు? నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుంది? మీ విషయం చెప్పాలి కదా, తను ఏమన్నా నాకు చెప్పిందా? చెప్పేటట్టు ఉంచుకోవాలి నువ్వు. ఎట్లా ఉంచుకుంటారు? నువ్వు చెప్పావా మరి నాకు? చీటింగ్ ఎలా చేస్తారు? నీకు తెలియదు, నువ్వైనా నాతో మాట్లాడావా? ఆ పిల్ల మాట్లాడ అక్కడ ఏం జరగలేదు చెప్పడానికి. ఏం జరగకుండా నువ్వు ఇంత దాకా తీసుకొచ్చావా? నంగనాచి నాటకాలు వేస్తావు, మాట్లాడి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఏందంత ఈ పంచాయతీ? దాకా మేము వద్దుమా? తను ఎందుకు తిడుతున్నారా నువ్వు? నీకెందుకు అంత కోపం వస్తుంది? సంబంధం లేని ఎందుకు వెనక్కొస్తున్నావు ఇప్పుడు? తను బాగా చూసుకుంటే తను నాకు ఎందుకు మెసేజ్ చేస్తుంది? అసలు నీకు డివోర్స్ అయిపోయినప్పుడు నువ్వు కట్టుకున్న పిల్లాన్ని బాగా చూసుకో. నువ్వు బాగా ఏడవలేదనే కదా అమ్మాయి బయటికి వెళ్ళింది, నువ్వు ఏడ్చావా ఫస్ట్? నువ్వు వద్దని వెళ్ళిపోయావు, ఎట్లా చేసుకుంటావు అని అడగాలి కదా. నువ్వు అడగాలి కదా అంటున్నా. ఎట్లా మెసేజ్ పెడతావు? ఏం అడగాలి? తీసుకొచ్చినావు ఇను. ఏం అడుగు? ఆల్రెడీ నాకు మెసేజ్ చేసినప్పుడు తనకి ఏం చెప్పినా అంటే, నీకు పడుతున్నాడు వాడు, ఒకవేళ చక్కగా లేకపోతే వాడిని అదంతా అవసరం నీకు, అదంతా నీకు అనవసరం. తర్వాత ఏమైంది? కనెక్ట్ అయిపోయావా లేదా? నేను వేరే పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నువ్వు ఎట్లా నాకు మెసేజ్లు పెడతావు అని అడుగుతుంది లేదా నీకు? కరెక్ట్, మేము కూడా అడగవసలు, అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయికి ఆన్సర్ చెప్పు చాలు. తను ఏమంటుందో నాకు అర్థం కాలేదు మేడం. ఎందుకబ్బా మెసేజ్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు వద్దని వెళ్ళిపోయా కదా, ఆ మాత్రం అర్థం కాదు. వాళ్ళు అంటున్నావు నువ్వు నన్ను ఎందుకు మెసేజ్లు చేస్తున్నావు అని అడిగిన తనని అడిగితే తను ఏమంటున్నదంటే, నాకు చాలా హింసిస్తున్నాడు తను అని చెప్తున్నది. ఎందుకు హింసిస్తున్నాడు అని నేను అడుగుతున్నా. అలాగే ఎంతమందిని చేసుకుంటది? భార్య భయ నేను హింసిస్తా. అసలు ఏం తను ఏం చేస్తుంది నీకు తెలుసా? ఇంట్లో హింసించుకుంటే నీకెందుకు, ఏదైతే నీకెందుకు? తన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు పట్టించుకోదు మేడం. అసలు వాటర్ దాదు, రైస్ సరిగా పెట్టదు, ఆ టైంకి నాకు ఫుడ్ పెట్టదు, ఏదంటే అంత చాలా కేర్లెస్ గా చూస్తుంది. ఇంకా ఎలా ఉంటుంది? అరే బాయ్, నీకంటే సీనియర్ ఇక్కడ, ఉత్తినే వదిలేలా. ఇప్పుడు వచ్చి నంగనాచలా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వదిలేశాడు. ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కానీ ఈ పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఆయనే బాగా చూసుకుంటే ఇప్పుడు ఎంత పంచాయతీ ఉండేది కాదుగా, ముగ్గురు జీవితాలు నాశనం అయ్యేవి కాదుగా. ఇక్కడ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చాడు, అంతా నాశనం పెట్టాడు, అది నువ్వు కలిపి. ఏమంటావు సాయి? అయితే ఓకే, నీ అమ్మ ఒక్క నిమిషం ఉండమ్మా. నేను కోర్టుకి అయితే వెళ్ళని అని మేడం. సాయి, ఫైనల్గా ఏంటి? ఈ అమ్మాయి కౌన్సిలింగ్ చేసావు, కౌన్సిలింగ్ వర్క్ అయితే అయిందా లేదంటే నీ వెనకతలే వస్తుంది ఈ అమ్మాయి? సార్ నాకు ఇద్దరు భార్యలు, నో ప్రాబ్లమ్ సార్. ఇది నీకు ఏదన్నా ప్రాబ్లం లేదు. అట్లా ఎట్లా చేసుకుంటావు ఇద్దరిని? ఇంకొక దాన్ని కూడా చేసుకుంటావా? సిగ్గుందా నీకు మొఖానికి అసలుకి? అరే తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని అన్యాయం జరిగితే అదంతా దారిపోయేది. అన్యాయం జరుగుతుందంటే ఇంకొక దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు? కాదయ్యా, నీకు అంత ఉత్తమ లక్షణాలు ఉంటే ఫస్ట్ నువ్వేగా అన్యాయం చేసావు అమ్మాయికి. అతనికి చెప్తున్నావు సలహాలు, అదేదో నువ్వు ఏడవలసిందిగా. అక్కడ బాగా చూసుకోవడం అవన్నీ నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి ఈ రోజున అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చీట్ చేసేది కాదు, ఈ పిల్ల జీవితం నాశనం అయ్యేది కాదు కదా. నువ్వు ఫెయిల్ అవడం వల్ల ఇప్పుడు ఎంతమంది పంచాయతీ అవుతుంది. సరే మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను మీ మాటనే వింటా. మేమేం చెప్తాం అయ్యా? నువ్వు ఇద్దరిని ఇలా మోస్తానంటే మేము ఎలా చెప్తాం అయ్యా? ఇద్దరిని మోసేది ఏందయ్యా నువ్వు అసలు? మాత్రం వదిలి మేడం, నేను తనతోనైనా వద్దని- ఉంటా, ఒకవేళ తన కావాలంటే ఇద్దరితోనైనా ఉంటా, నాకు నో సార్ ప్రాబ్లం. అట్లా కదా సార్, వద్దని వదిలేసింది. నా సాయం నేను ఇవ్వను మేడం, కష్టమో నష్టమో నేనే పడతా. నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా, అది కరెక్ట్ కూడా కాదు. కాదు సాయి, ఒకే పాయింట్. ఇప్పుడు
ఆ అబ్బాయి హింస పెడుతున్నాడు అని అన్నావు, కానీ అదే పాయింట్ మీద కదా నీ దగ్గర నుంచి వచ్చేసింది ఆ అమ్మాయి. నేను హింస పెట్టడం వల్ల వదిలేదు, నేను 24 hours వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని, ఉదాహరణకు నేను చెప్తున్నాను ఇది జరగాలని కాదు, ఆ అఖిలాని పక్కన పెట్టుకుని ఈ అమ్మాయిని ఎదురుగుంటా పెట్టుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు చెప్తున్నాను ఉదాహరణకి. అప్పుడు ఈ అమ్మాయికి హింస డబుల్ ట్రిపుల్ అవుతుంది మొదట కంటే. ఎలాగా ఇదంతా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నావు? ఏంటి నీ ప్రాక్టికాలిటీ? అసలు బుర్ర ఉందా మీకు అసలు ఏమన్నా? వదిలేసి దాన్ని చేసుకో ఇంకా మళ్ళీ. నువ్వు ఆ మాట అనడం చాలా గబగబా వెళ్ళిపోతాడు అటు. అటు ఇటు పెద్దవాళ్ళు ఉన్నారు. సార్ ఒకసారి తననే అడిగి మీరు తనేం డిసిజన్ తీసుకోవాలనుకుంటుందో ఒకసారి తన ఆవిడని అడిగేది అడుగుతావు, నువ్వు చెప్పవా ఫస్ట్. నీకేముంది? నీకేముందో చెప్పు. నీ ఆలోచన ఏంటి? భార్య కావాలా, ఫస్ట్ భార్య కావాలా, రెండో భార్య కావాలా? నాకు ఫస్ట్ భార్యనే కావాలి. ఆయమ్మయ్యా బ్రో మైండ్ ఏమన్నా ఉందా లేదా? ఆడ చేసుకుని పిల్లని నీకెలాగిస్తాడు? ఎలా అడుగుతావు మళ్ళీ భార్య కావాలని చెప్పేసి? సిగ్గుందా కొంచెమైనా? ఏంటయ్యా బుర్రుందా? అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు? బలిసిపోయా నువ్వు. అదే కావాలంటే దాని వెనకాలే పో. మాట్లాడవేంది? ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మీ మళ్ళీ రీపరిచయం, లేదంటే రీపరిచయం అనేది కంటిన్యూ అవుతూనే ఉందా? కంటిన్యూ అవుతుంది సార్. సిగ్గుందా లేదా మొఖానికి? కంటిన్యూ అయితే విడాకులు అయ్యారు సార్. ఈ మధ్య వీళ్ళిద్దరు ఎంటర్ అయినాక మోజు తీరిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ టైఅప్ పెట్టుకున్నట్టున్నారు. అవును. అటు ఆ అబ్బాయి నష్టపడి ఇటు నేను పోయాను కదా మయ్యాను మేడం. సిగ్గుందా లేదా నీకు? సరే సార్, ఇప్పటి నుంచి మా భార్యని నేను బాగా చూసుకుంటా. ఇదేనా గిలక్కాల ఆట ఏంటి? అటు కాకపోతే ఇటు కాకపోతే అటు అంటున్నావు ఏంటి? వెంటనే చేతులు దులిపినట్టు నువ్వేమంటావు అమ్మ రాజేశ్వరి? నీ ఒపీనియన్ ఉండమ్మా ఒక్క నిమిషం. అఖిల ఈవిడ అసలు మాట్లాడదు, కానీ యాక్షన్ ప్లాన్ మాత్రం కరెక్ట్ గా ఉంటది. మాట్లాడు, చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సాయితోనే ఉందాం అనుకో. ఎవరు సాయితో ఉంటే ఆడేమి అయిపోవాలి? ఆడేవాడు వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు సార్. మీ ఇంటి చుట్టూ ఇల్లు ఉడిసి కళ్ళబేస్తాడా? మీ ఇద్దరు అంత జాన్ జిగిరీలు అయినప్పుడు వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేశారు? కోర్టు గిట్ అంటే నిన్ను నరుకుతా అట్లనే. భయపడిపోయాకరా తనని. భయపించేది ఏందిరా? నా పిల్లం నా ఇష్టం రా, నువ్వెవరా చెప్పడానికి? నీకెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ భార్య నాన్న తిట్టుకుంటే నీకేం బాధ? మయ్యానా కమ్మునుండు. అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నా. అన్నం ఉంటే ఆలాలు చూసుకుంటే నీకేం పని? నీకేం పని అంటున్నా? మంచిగా హెల్ప్ చేయాలి కదా. నువ్వు సాటి మనిషి లేదు, ఏమీ లేదు. కావాలని వెళ్ళిపోయింది, వద్దనుకుంది వెళ్ళిపోయింది, అంతవరకు. ఇప్పుడు నా మొగుడివి, నాకు నచ్చినట్టు ఉండాలి. అదే మరి నాకు నచ్చినట్టు ఉండి దాని తరపున మాట్లాడతావేంటి? అఖిల ఒక్క నిమిషం అమ్మా. అఖిల సాయి, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం. వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ పెట్టి పెద్దవాళ్ళని పిలిచి అది సెట్ చేస్తాం. కానీ నువ్వు అమ్మాయితో జీవితం చూసుకోగలవా? కంటిన్యూ అవ్వగలవా? లేదంటే నువ్వు ఒక్కడే ఆపద్బాంధుడు, ఆ అమ్మాయి జీవితంలో నువ్వు ఒక్కడే కాపాడగలవు అని అనుకుంటున్నావా? లేదు సార్, తనకు తన అన్యాయం జరగదు అనుకుంటే కనుక నీ వైఫ్ తో నువ్వు ప్రోగ్రెస్ అయిపోతావు, అంతేనా? వాళ్ళ ఇష్యూ సెటిల్ చేయాలి. అంతే సార్. ఏం కిరణ్, మీ ఇద్దరు ఇష్యూ సెటిల్ అవుతుందా? అయితే సార్ తనకి ఏదో కౌన్సిలింగ్ అని ఏదైనా మీరు చేయాల్సింది. అది కాదు రాజేశ్వరి, అతను అంటున్నాడు నీ లైఫ్ ఇక్కడ హ్యాపీగా ఉండేటట్టు ఎవరన్నా చేయగలిగితే కనుక అతను వాళ్ళ భార్య హ్యాపీగా ఉంటారంట. నీకు అది ఓకేనా? చెప్పు. ఓకేనా నాట్ ఓకేనా? ఓకే సార్. సాయి మళ్ళీ సాయితో ఏదన్నా ఇతనితో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సాయి కనెక్ట్ అవుతాడా? లేదు సార్. ఏంటమ్మా పిచ్చి నాటకాలు కాదమ్మా, మాట్లాడు. అరే నువ్వు మళ్ళీ బెదిరించకరా. నువ్వు నేను బరాబర్ మాట్లాడతా, నా పిల్ల మాట్లాడతా. నువ్వెవడివే? భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్. నువ్వు నేర్చుకో ముందు. నువ్వు నాకు చెప్పాలా? ఎన్నిసార్లు ప్రేమగా మాట్లాడాలి? తీసుకొచ్చు. ముద్దు పెట్టి అందుకనే అన్ని బతిమల్లి మొలని ఇంత దాకా తీసుకొచ్చు. కాపురాన్ని ఇద్దరు కాపురాన్ని పాడు చేస్తావు. ఇప్పుడు తీసుకొచ్చి నువ్వా నేనా? నువ్వు చేయాల్సిన చిన్నులు చేస్తే వాళ్ళు ఎక్కడ మరి రావాల్సి వస్తుంది న్యాయం కోసం. మరి ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులు బాధపట్టాలా చెప్పి వాళ్ళు చేసినంత కనిపించుకోవాలి. ఇంకా విషయాలు బాధపడరా? పడతారు మరి నువ్వు చేసే పనికి. ఏమయ్యా మీరు చెప్పాలి కదయ్యా, ముందు నువ్వు పెళ్లి చేసుకునే ముందు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక చరిత్ర ఉందని ఆ అమ్మాయికి చెప్పాలిగా. ఈ అమ్మాయి ఏమొచ్చి వాళ్ళ ఆయనకి చెప్పాలిగా. మీరు ఎక్కడికక్కడ కప్పేశారు. అలా ఏమి చూసి వచ్చారా? ఆల్రెడీ పిల్లనిచ్చేటప్పుడు పెద్ద మనిషితో నేను మాట్లాడానండి. ఆయన చెప్పాడో లేదో నాకు తెలియదు. చెప్పకపోతే నీ నోటు అంటే నువ్వు చెప్పాలి. పక్కన కూర్చున్నప్పుడు నీ భార్యని ఏమయ్యా నీకు అసలైన విషయం తెలుసా, నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, విడాకుల ప్రాసెస్ లో ఉందని. అదేం తెలుసు సార్ మాకు. మా నాన్నగారికి మా మమ్మీకి ఏమీ తెలుసు సార్. అట్లాగే ఏం చెప్పలేదు. అది సార్ వీళ్ళ వాదన విన్నారు కదా, మీరు ఏం చెప్తారు వీళ్ళ మెంటాలిటీ గురించి? అయితే సాయిని వదులుకోండి సార్, నాకు తెలియదు. వద్దనుకుని వెళ్ళిపోయింది. ఆమె ఎలా పడుతుందో పని, కొట్టినా తిట్టినా వాళ్ళ ఆయనతో ఎట్లా ఉంటారు మాకు అనవసరం. ఆ సబ్జెక్ట్ నీకు అనవసరం లేమ్మా. మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు. మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు కదా. చెప్పండి సార్. మేడం, ద బేస్మెంట్ ఆఫ్ ఎనీ మ్యారేజ్ ఈస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ రెండు టీలు వాడతాం. ఒకటి ఏంటంటే నమ్మకం, ఇంకోటి ఏంటంటే దాపరికం లేకుండా ఉండటం అనేటువంటి. ఇక్కడ ఆ రెండు లేవు. ఆ రెండు ఎలిమెంట్స్ గురించి ప్రధానంగా మాట్లాడితే ఇక్కడ ఎవరికి కూడా ఇరువైపులా కూడా క్రిస్ క్రాస్గా అటు ఇటు చూసుకున్నా, ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ చూసుకున్నా, ఫస్ట్ వైఫ్ అండ్ ఫస్ట్ హస్బెండ్ చూసుకున్నా కూడా, సెకండ్ వైఫ్ అండ్ ఫస్ట్ హస్బెండ్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ట్రస్ట్ అనేది లేదు. నెంబర్ 2 ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఎక్కడ కూడా ఇక్కడ దాపరికం లేకుండా అన్నీ ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకోవాలనేటటువంటిది పెళ్లికి ముందు ఏమీ లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం నాకు ఏమనిపిస్తుందంటే, అటువైపు సాయి, ఇక్కడ రాజేశ్వరి అనేటటువంటి వీళ్ళిద్దరూ ఒక బేస్లెస్ గ్రౌండ్స్ మీద వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవటం అనేది జరిగింది. అసలు బేస్లెస్ అది.
మొగుడు ఎక్కువగా పని చేస్తున్నాడని చెప్పి విడాకులు ఇచ్చేంత వరకు వెళ్ళటం ఏంటి? అసలు అర్థం పర్థం ఏమన్నా ఉందా? సో వీళ్ళు ఎప్పుడైతే కనుక ఒక బేస్లెస్ ప్లాట్ఫామ్ మీద మరి పెద్దవాళ్ళు ఎందుకు వచ్చి ఆపలేదు? వీళ్ళిద్దరు విడిపోతూ ఉంటే కనుక అంత గౌరవంగా పెద్దల సమక్షంలో జరిగినటువంటి పెళ్లి, ఒక మర్యాదపూర్వకంగా జరిగేటటువంటి పెళ్లి, వీళ్ళ వయసులు బహుశా 5 years బ్యాక్ బహుశా చిన్న వయసులో అయ్యి ఉంటాయి. అంత ఇమ్మెచ్యూరిటీ వల్ల, ఆలోచన లేకపోవటం వల్ల, ఏదో చిన్నపాటి గొడవలు మనస్పర్ధల వల్ల విడాకుల వరకు వెళ్ళారు. అది ఏంటంటే ఎవరన్నా పెద్దలు వచ్చి దాన్ని కౌన్సిల్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి డిస్టర్బెన్సెస్ పాసిఫై చేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేయాలి. కానీ బహుశా వీళ్ళిద్దరు కూడా పట్టుంటారు. ఇప్పుడు ఎలాగైతే మొండుగా వాదిస్తున్నారో అర్థం పర్థం లేకుండా, అప్పుడు కూడా ఏంటంటే విడాకులు ఇస్తేనే మేము బతుకుంటాం, లేదంటే చచ్చిపోతాం అనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి బహుశా విడాకులు అనే ప్రాసెస్ ఇంతవరకు సాగిందేమో అని నేను అనుకుంటున్నాను. దాని క్లారిటీ అనేది లాయర్ మేడం ఇవ్వాలి. సో ఈ బేస్లెస్ అనేటటువంటిది ఎప్పుడు జరిగిందో, వీళ్ళిద్దరి యొక్క అంతరాత్మలో, సబ్కాన్షియస్ మైండ్లో అయ్యో విడిపోయామే, అనవసరంగా విడాకులు తీసుకునే ఎక్కడో లోపల ఉండేది. కానీ ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి సరిసా దాన్ని వహిద్దాము అనుకున్నారు. ఎక్కడి వరకు వహిద్దాము అనుకున్నారంటే కనుక, ఎప్పుడైతే కనుక ఆ రిలేటివిటీ, ఎప్పుడైతే కనుక ఆ కంపారిజన్ అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో వచ్చిందో. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ గత జీవితం గురించి చెప్పలేదు. చెప్పపోవటానికి వెనకాతలు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఏంటంటే అది దాచేటటువంటి సీక్రెట్ కాదు. ఇరుగు పొరుగురు కానీ ఎవరినైనా కానీ సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల్లో కానీ బట్టబయలయ్యేటటువంటి సీక్రెట్ అయినా కానీ దాచారు. ఎందుకు దాచారు అంటే కనుక రేపొద్దున ఏదన్నా ఈ మ్యారేజ్లో ఏదన్నా ఒక లైవ్ అంశం వచ్చి గొడవలు, ఏదైనా మనస్పర్ధలు వస్తే కనుక మనం సీక్రెట్గా రీకనెక్ట్ అవ్వచ్చు అనేటటువంటి ఆల్రెడీ ఒక మైండ్ సెట్ ఉండటం వల్లే వీళ్ళిద్దరూ దాచిపెట్టారు. 2 వైపులు, ఇటు అటు. కానీ అది మోసం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, వీళ్ళ ప్రవర్తన ఇంత ఇమ్మెచ్యూర్గా ఉంది అంటే కనుక వీళ్ళ వెనకట్ల అసలు పెద్దలు కూడా ఈ మాత్రం ఆలోచించలేకపోయారా అని అనిపిస్తుంది. పెద్దలు ముందుకొచ్చి వీడికి ఇలా పెళ్ళి అయింది, నీకు తెలుసా అమ్మ, నీకు పూర్తిగా ఇష్టం అయితే కనుక, ఎందుకంటే ఇది సెకండ్ మ్యారేజ్. ఈ సెకండ్ మ్యారేజ్ అనేటప్పటికి ఇది బ్యాలెన్స్ అవ్వాలి, కరెక్ట్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం ప్రధానంగా తల్లిదండ్రులకు ఉంటుంది. వీళ్ళకి ఎంత ఇమ్మెచ్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇక్కడ సీక్రెట్ రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది వాళ్ళు కూడా చూపెట్టలేదు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు మోసం చేసుకున్నారు, పెద్దవాళ్ళు మోసం చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఏ పరిస్థితికి అయితే వచ్చిందో అసందర్భంగా, అసలు ఎటువంటి బేస్ లేకుండా ఫస్ట్ మ్యారేజ్ ఎలాగైతే వీళ్ళిద్దరిది విడిపోయిందో, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేకప్ అవడానికి ఒక పరిస్థితి వచ్చింది. ఇక్కడ చిన్నపాటి అనలేము. కానీ ఒక పెద్ద బలం ఏంటంటే కనుక ఇరువైపులో ఉండేటటువంటి, అటువైపు ఈరోజు సాయి భార్య అఖిల అవనియండి, లేదంటే ఇక్కడ ఈ అమ్మాయి రాజేశ్వరి భర్త కిరణ్ అవనియండి, వీళ్ళు బలంగా ఉండటం అనేటటువంటిది ఇక్కడ ఈ మ్యారేజ్ యొక్క స్ట్రెంగ్త్ అనమాట. దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ అమ్మాయి ఎలా పోరాడుతుందో చూడండి. ఏదైతే కనుక మెచ్యూరిటీ సాయికి రాజేశ్వరికి మొదట్లో లేదో ఆ పెళ్ళిని నిలబెట్టుకోవాలనేటటువంటిది, దానికి కంప్లీట్గా ఆపోజిట్ మెంటాలిటీ ఈరోజు అఖిల మనకి ఇక్కడ చూపెడుతుంది. అమ్మాయి ఎవరు, అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, అయితే గీతే మొదటి భార్య అయ్యి ఉండొచ్చు, నాకు ఎందుకు చెప్పకుండా నన్ను చేసుకున్నావు అనేది కూడా అమ్మాయి ప్రశ్నించట్లేదు. ఈరోజు ప్రధానంగా ఫస్ట్ క్వశ్చన్ అది రావాలి. నన్ను ఎందుకు చీట్ చేసి చేసుకున్నావు? అది పాస్ట్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, నీ లైఫ్లో ఆ అమ్మాయి ఉండకపోవచ్చు. బట్ వై డింట్ యూ టెల్ మీ ద రియాలిటీ అనేటటువంటిది అడగట్లేదు ఆ అమ్మాయి. ఇప్పుడు ఏమంటుంది అంటే కనుక, ఆ కథ అక్కడికి ముగిసింది కదా, నన్ను ఏమీ లేనట్టుగా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నేను నచ్చకపోతే నేను నచ్చట్లేదు అనేటటువంటి మాట అంటే కనుక నేను మార్చుకుంటాను కదా, ఈ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ జీవితంలో చూపెట్టి నువ్వు బాలేదు, ఆ అమ్మాయి కావాలి అనేటటువంటి మాట అంటాం ఏంటి? ఆ అమ్మాయికి మళ్ళీ భర్త అనేటటువంటి స్థానంలో నిలబడి ఆ అమ్మాయికి సహాయపడేటటువంటి ఆలోచన ఏంటి అనేది ప్రశ్నిస్తుంది. కరెక్ట్గా మనం ఏదైతే ప్రశ్నలు అడగాలో చదువుకున్నటువంటి అమ్మాయి అయినా కూడా అఖిల అన్ని ప్రశ్నలను అతని మీద సంధించింది. ఈరోజు బెస్ట్ కౌన్సిలింగ్ ఏదైనా చేయాలంటే కనుక ఆ అమ్మాయి కరెక్ట్గా అతనికి బుద్ధి చెప్పగలదు. ఆ అమ్మాయి అతను రచ్చకి ఇచ్చి అతని మైండ్ సెట్ అనేది మార్చగలదు. ఇది అక్కడ. ఇటువైపు కిరణ్ కూడా ఏంటంటే, బహుశా కిరణ్ను ఇక్కడ అతను చేసినటువంటి తప్పేమీ లేదు. ఈ అమ్మాయి ఏదైతే అంటుందో అతను కొడతాడు హింస పెడతాడు కాబట్టి అతను వద్దు అని చెప్పి ఇక్కడ కనెక్ట్ అయ్యిందో, ఈ అమ్మాయి చాలా తెలివైనటువంటి అమ్మాయి. ఈరోజు ఎక్కువ మాట్లాడకపోయినా రాజేశ్వరి ఏంటంటే కనుక ఆ అమ్మాయికి ఒక దిశ అనేటటువంటిది ఆ అమ్మాయి జీవితంలో లేదు. ఇమ్మెచ్యూరిటీ అంటామో, తెలివి తక్కువతనం అంటామో, తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్ లేదంటామో, లేదంటే మ్యారేజ్ గురించి ఒక అర్థం పర్థం లేనటువంటి ఆలోచన శైలి అంటామో, ఏదనండి ఆ అమ్మాయికి ఏమీ లేదు. ఆ గాలి ఎటువైపు వీస్తే అటువైపు వీస్తున్నట్టే అనమాట. అంటే అక్కడ ఆ అబ్బాయిని ట్రై చేసింది, కొంతకాలం చూసింది, గత స్మృతులు వచ్చినాయి, నేను వాడితో ఎందుకు విడిపోయాను, అసలు అక్కడ ఏ కారణం లేకుండా విడిపోయాను, ఇక్కడ ఇంత పెద్ద కారణాలు కనిపిస్తున్నాయి, ఒక్కసారి టచ్ చేస్తే కనుక అక్కడ కూడా రిథమ్ ఏమైనా డిస్టర్బ్ ఉంటే కనుక మనం మళ్ళీ కనెక్ట్ అయిపోవచ్చు అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఈ అమ్మాయి నడిపించింది. అలా అనుకున్నట్టుగానే ఏంటంటే కొద్దిపాటి ప్రెషర్ సాయమే పెట్టేటప్పటికి ఇనీషియల్ సాయి ఏమొచ్చి నో నీకు ఆల్రెడీ పెళ్ళయింది, అది కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఈ అమ్మాయి యొక్క పిచ్చితనానికి ఆ అబ్బాయి కూడా లొంగి
పద మన ఇద్దరం కంటిన్యూ అయిపోదాం, ఎలాగ నా భార్య మంచిదే అనుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మాయి కూడా కంటిన్యూ అయిపోద్ది అనేటటువంటి కంక్లూజన్కి వీళ్ళిద్దరూ వచ్చేసారు. సో ఇక్కడ ఈ అమ్మాయి యొక్క మెంటాలిటీ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి మెంటాలిటీ అనమాట. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో నలుగురిలో అందరికీ కూడా ఏమైనా తప్పు చేస్తే కనుక కూర్చోపెట్టి వాళ్ళు ఒక ఆలోచన రేకెత్తించి మనం ఒక మెంటాలిటీని మార్చి చేయగలం. కానీ రాజేశ్వరి యొక్క కీ పర్సన్ ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే మేడం, ఆ అమ్మాయి మెంటాలిటీ ఇప్పుడు ఇక్కడ కూర్చునే 3 అంశాలు మార్చింది. ఒకసారి సాయి కావాలంది, ఇంకోసారి కిరణ్ వద్దంది, మళ్ళీ మనం మారిస్తే కనుక సాయి వద్దు కిరణే కావాలని అంటుంది. అంటే ఆ అమ్మాయి ఎక్కడ కూడా స్టెబిలిటీ లేదు అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే కిరణ్ ఇక్కడ చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకు డెలికేట్ పొజిషన్లో ఉన్నాడు అంటే కనుక ఇప్పుడు అక్కడ సాయి మాట్లాడితే కనుక ఖచ్చితంగా అఖిలతో సాయి వెళ్తాడు అనేటటువంటి నమ్మకం నాకు వస్తుంది. ఎందుకంటే కేవలం అతని కన్సర్న్ అలా ఏంటంటే ఇక్కడ తన మొదటి భార్య ఇక్కడ బాధపడకూడదు అనేటటువంటిది. సో దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయికి ఏదో ఇండైరెక్ట్ పద్ధతిలోనో డైరెక్ట్ పద్ధతిలోనే హెల్ప్ చేయాలనుకున్నాడు. సో అక్కడ సాయి యొక్క ఆలోచన అది వరకు క్లియర్ అయిపోయింది. కానీ ఈ అమ్మాయి యొక్క చంచలత్వం, మనస్తత్వం, ఇమ్మెచ్యూరిటీ, పెద్దవాళ్ళు చెప్తే కనుక వినేటటువంటి తత్వం లేకపోవటం, ఏదైతే ఫస్ట్ మ్యారేజ్లో చేసినటువంటి తప్పు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ మ్యారేజ్లో చేసిన తప్పు వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు, సెకండ్ మ్యారేజ్లో తప్పు చేస్తే కనుక నలుగురు విడిపోతారు. కాబట్టి ఏదన్నా ఇక్కడ ఒక మంచి జరగాలి అంటే కనుక ప్రధానంగా ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి తల్లిదండ్రులకి, ఈ అమ్మాయి ఆలోచన శైలికి మార్చేటటువంటి పద్ధతిలో ఈ అమ్మాయికి ప్రధానమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తే కనుక ఇంపార్టెంట్. మిగతా వాళ్ళకి కాసేపు కూర్చుని ఏది మంచి ఏది చెడు అని చెప్తే కనుక వినేటటువంటి తత్వం ఉంది. కానీ ఈ అమ్మాయికి బేసిక్ ఇంగ్రీడియంట్ అండ్ నాలెడ్జ్ అండ్ థాట్స్ అబౌట్ మ్యారేజ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ అనేటటువంటిది ఈ అమ్మాయికి లేదు. తన జీవితం గురించి తనకు తెలీదు, పక్క వాళ్ళ జీవితం ఏమవుతుంది అనేటటువంటిది అస్సలు అర్థం కానటువంటి మనస్తత్వం ఈ అమ్మాయిది. సో ఈ అమ్మాయి యొక్క మెచ్యూరిటీ ఇంప్రూవ్ చేస్తే కనుక మిగతా నలుగురు జీవితాలు బాగుపడతాయని నాకు అనిపిస్తుంది. ప్లస్ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇరువైపులా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. మేడం రమ్య గారు. మేడం, యాక్చువల్గా మనం పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేటప్పుడు ఒక నానుడి వింటాం, 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యండి అని. ఈ రోజున ఒక్క అబద్ధం చెప్పినా కూడా ఆ పెళ్ళిళ్ళు నిలబడట్ల. చాలా పెళ్ళిళ్ళు కోర్టుల దగ్గర ఎండ్ అవుతున్న సందర్భంలో కామన్ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏదైతే ఉందో బయట సొసైటీలో మేము రెగ్యులర్గా చూస్తామండి. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా డైవర్స్ వచ్చేసిన అది సీక్రెట్గా ఉంచేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఫ్రెష్ అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మనం కామన్గా చూస్తున్నాం. వీళ్ళిద్దరూ చేసిన పని కూడా అదే. అది కూడా డైవర్స్ రాకుండా, డైవర్స్ కేసు వేయకుండా వీళ్ళిద్దరూ ఆల్రెడీ విడిపోయి 5 years అయినా కూడా ఎవరి దారిని వాళ్ళు ఉంటే ఎటువంటి కేసులు వేసుకోకుండా అలా సాగదీశారు. ఈయన డైవర్స్ కేసు వేయలేడు, ఎందుకంటే ఆవిడ మళ్ళీ 498 DVC MC అని కోర్టుల చుట్టూ తిప్పుతుందేమో అన్న ఉద్దేశంతో ఇతను సైలెంట్ అయిపోయాడు. అలా 5 years అయిపోయినప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఏదో డైలీ లేబర్ పనికి వెళ్తున్న వ్యక్తులు. ఓకే, అమ్మాయి ఆల్రెడీ 5 years అయిపోయింది కదా, ఎక్కడో ఉంటుంది, కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకోవాలన్నంత నాలెడ్జీ ఉండదు. ఒకవేళ ఉన్న ఆ ఖర్చులో లేకపోతే ఈ కేసులకు భయపడి ఎవరో దొరికిందని చెప్పి ఈ అమ్మాయిని ఫ్రెష్గా ఫస్ట్ మ్యారేజే అన్నట్టుగా పెళ్లి చేసేసారు, చేసుకున్నారు. ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరూ బాగున్న టైంలో 5 years నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వెంటనే 6 monthsలో ఆవిడ క్లారిటీ వచ్చేసింది, ఇతనితో నేను ఉండలేను అని. ఏంట్రా బాబు మిస్టేక్ అంటే, ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసావు తల్లి అంటే ఆ అమ్మాయి చెప్తున్నది, ఆ రాజేశ్వరి, అతను బాగా పనిచేస్తాడండి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా, అది నాకు నచ్చలే. మరి ఈయన ఎందుకు వదిలేసావమ్మా అంటే, ఈయన బాగా పనిచేస్తాడండి పొద్దుటెళ్ళి రాత్రి వచ్చి. అంటే బాగా పనిచేసే వాళ్ళే ఈవిడకి అవసరం లేనప్పుడు ఎవరిని చేసుకుంటావు? పడి తినేవాడిని చేసుకుంటావా? నువ్వన్నా బయటికి వెళ్ళి సంపాదించు రావాలిగా. నెక్స్ట్ ఇంకెవరు దొరకలా మధ్యలో. ఈలోపు టైం పాస్కి ఫస్ట్ హస్బెండ్ దొరికాడు. ఆయన వెంటనే దేవుడు అవతారం ఎత్తేసాడు నిన్ను కాపాడ్డాకి. ఉన్నప్పుడు ఏడవలేకపోయాడు. ఆ తర్వాత 5 yearsలోనే ఏ రోజు ట్రై చేయలే నిన్ను మార్చుకోవడానికో కౌన్సిలింగ్కో దేనికో దానికి. ఇంకొక అమ్మాయిని చేసుకొని ఆ పిల్లతో ఏదో హ్యాపీగా ఉంటున్న టైంలో నిన్ను ఉద్ధరించడానికి రెడీ అయిపోయిన వ్యక్తి ఎంతవరకు అంటే, నాకు తెలిసి మీరిద్దరు ఆల్రెడీ భార్యాభర్తలు ఒకప్పుడు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అది కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీకేం అడ్డు అదుపు లేదు ఉన్నంతలో. అప్పుడు కలిసిన వాళ్ళు ఇప్పుడు కలవడానికి ఏముంది అనే ఉద్దేశంతో కూడా మేబీ అట్లా ఉండడం వల్ల నువ్వు మోసం చేసి నువ్వు కోర్టులో కేసేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా నిన్ను ఆయన ఉద్ధరిస్తున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది రీసెంట్గా కూడా. ఏమంటావు? లేదు మేడం. అబ్బా, ఆ అమ్మాయిని 4 బీగితే ఇద్దరు కలిపి ఒప్పుకుంటారు. లేదు అనగా నువ్వు అనగానే మేము నమ్మేస్తాం. ఇక్కడ
నిన్ను ఆల్రెడీ ఒక అమ్మాయి మోసం చేసింది, డైవర్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది, నీ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్, నువ్వు ఈ పిల్లని చీట్ చేసావు, ఆవిడతో నీకు రిలేషన్ లేదంటే ఎట్ట నమ్ముతాం మేము? చీట్ చేసానని చెప్పానా మేడం? అరే మేము చెప్తున్నాం, నువ్వు చీట్ చేసావు, నువ్వు చెప్పు. చీట్ చేయలేదు మేడం, తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తన తరపు నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ నువ్వు చేసింది అన్యాయం కాదా? ఇంకా ఆ అమ్మాయి తరపున ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వు చేసింది అన్యాయం కాదా నాన్న? ఇక్కడ డిస్కషన్ కాదు, అయిపోయింది. నువ్వు డిస్కషన్లు పెట్టుకుంటూ కూర్చుంటే కాదు. నువ్వు ఇప్పుడు ఒప్పుకొని ఆ అమ్మాయికి ఏదైనా సారీ చెప్తే ఫర్దర్ గా మాట్లాడడానికి ఉంటది. నీ ఇష్టం వచ్చినట్టు నేను సేవ చేస్తున్నానంటే, దేవుడు అవతారం ఎత్తుతున్నానండి అంటే, నిన్ను నమ్ముకున్న అమ్మాయికి ఏడవలేకపోతున్నావు, ఆ అమ్మాయికి ఏడుస్తావు నువ్వు చీట్ చేసిన అమ్మాయికి. మేడం నా భార్య కాలు కూడా పట్టుకుంటాను నాకు అసలు అరే అసలు అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కాదమ్మా, అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? చెప్తున్నా కదా మేడం, తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని రీజనే బాగాలేదమ్మా. కావాలంటే ఆమెకు నచ్చకపోతే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడే రైట్స్ నీకు లేవు అసలు. వింటున్నావా, ఊరుకుంటున్నావా? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, పక్కన హస్బెండ్ ఉన్నారు, దేశం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ అందరికి చెప్పలేదు, తను నాతో నువ్వు చెప్పవలసిన పనేంట? నన్ను మాట్లాడినివ్వండి. ఇందా నుంచి అయ్యే ఈ 3 మాటలే మాట్లాడుతున్నారు. ఆగండి, ఆల్రెడీ అయిపోయిందమ్మా. ఇందా నుంచి అదే మాట్లాడుతున్నావు, ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఇంతే ఈ 4 డైలాగులు వేసుకుని కూర్చున్నారు. అర్థమవుతుందా నీకు? నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని నిన్ను చీట్ చేసిన అమ్మాయికి నువ్వు మళ్ళీ హెల్ప్ చేయడం ఏంటి? నిన్ను నమ్ముకున్న అమ్మాయిని వదిలేసి అని అడుగుతున్నావు. తప్పే మేడం అన్నమేంటి అసలు? నీ నోటమ్మట తప్పే మేడం, తప్పని కాదని. మళ్ళీ ఆవిడకి ఏం జరిగితే నీకెందుకు? తను చేసిన తప్పని నేను తప్పు చేస్తే బాగోదు కదా అరే మేడం. నీకెందుకయ్యా? నా తరపు నుంచి ఏదైనా ఒక హెల్ప్ నీకోసం చేయాలి. ఏడుస్తున్నా. ఒకవేళ నేను చెప్పడం వల్ల తను మాట్లాడొద్దు సాయి ఇంకా అయిపో. మాట్లాడొద్దు నాకు ఏమి. ఇప్పుడు ఎపిసోడ్ అంతా అయినాక ఇప్పుడు మాట్లాడుతున్నావు. నీ గురించి ఏడుస్తున్న అమ్మాయికి హెల్ప్ చేయవు కానీ ఇప్పుడు వచ్చి ఆర్గ్యూ చేస్తావేంటి? నిన్ను మోసం చేసిన అమ్మాయి గురించి నీకు తెలియట్లా? ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం ఆ అమ్మాయి ఆడకూడదని చెప్తావేంటి మాతో? నువ్వు సారీ అన్నట్లని చెప్పి మళ్ళీ రేపు పొద్దుట మళ్ళీ కావాలని నువ్వే కావాలంటే వెళ్ళిపోతావా ఏంటి? ఉండండి, మమ్మల్ని నిమిషం మేడం మాట్లాడండి. ఏమ్మా మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు మేడం. మీరు చెప్తుంటే మేము నమ్మాలి. మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. వదిలేస్తావా అతన్ని, కిరణ్ని? లేదు. ఎందుకు వదలవు? ఇప్పుడు దాకా వదిలేస్తానంటున్నావు కదా. ఒక్క నిమిషంలో మారిపోతారా? అట్లెట్లా మారుతారు మీరు? ఫస్ట్ భర్త వాల్యూ నీకు తెలియదు, ఇప్పుడు రెండో భర్త వచ్చినాక ఆయన వాల్యూ నీకు తెలియదు, మళ్ళీ ఫస్ట్ భర్త దగ్గరికి వెళ్తున్నావు. మీరిద్దరూ ఒక కూడబలుపుకొని ఆవిడకి అన్యాయం జరగకూడదని ఆయన నమ్ముకున్నవాడిని ఆవిడ పక్కన పెడుతున్నాడు అతను. కిరణ్ నీకు అమ్మాయి అవసరమా? అవసరమే మేడం, నేను సిన్సియర్గా చేశాను మేడం. నీకు అవసరమా ఆ పిల్ల? ఆ పిల్ల 2 రోజులకు ఒకరితో వెళ్ళిపోద్ది. మనిషి వాల్యూ తెలియదు, మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూ తెలియదు. నువ్వు వెళ్ళిపోయినాక ఇంకొకరిని పట్టుకుని అప్పుడు నీ దగ్గరికి వస్తుంది. అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావేంటి? చాలా సిన్సియర్గా. ఏం సిన్సియర్ లవ్? ఫస్ట్ భర్త వచ్చేసి నీకు వార్నింగ్లు ఇస్తున్నాడు, నువ్వు సరిగ్గా చూడట్లేదు అంటున్నాడు. ఆయన సపోర్ట్ తీసుకుంటుందో పక్కన. అయినా నాకు నా పిల్లమే కావాలి మేడం. చాండాలంగా ఉంది. ఏడవండి, బయట పోయి పట్టుకొని వెళ్ళు. ఇంక మాట్లాడుకునేది ఏముంది ఇందులో? తిరిగిపోతూ అవన్నీ చేసే అమ్మాయి నీకు కావాలి. ఇంకేమనంటే ఆవిడతోనే ఉంటాను. ఆవిడ డైవర్స్ తీసుకుంది. డైవర్స్ నిన్న మొన్న తీసుకుంది. నీ పెళ్లి లీగల్గా వ్యాలిడ్ కాదు. డైవర్స్ రాకుండా పెళ్లిళ్ళు చేసుకున్న ఏ మ్యారేజ్లు కూడా లీగల్గా వ్యాలిడ్ కాదండి. అతను ఆల్రెడీ ఇప్పుడు అది నల్ అండ్ వైడ్ డైవర్స్ కేసు అని చెప్పి ఫైల్ చేసి కూడా అతను ఆ అమ్మాయిని ఈజీగా వదిలించుకోవచ్చు. ఇన్ కేసు అతను వదిలించుకున్నాడంటే ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? వెంటనే మళ్ళీ ఈయనకి కాల్ చేస్తుంది. ఈవిడే సీరియస్గా తలుచుకుంటే అతను అసలు వీళ్ళ ముగ్గురుతోలు తీయడానికి అమ్మాయికి వాళ్ళిద్దరికి పర్ఫెక్ట్గా కేసులు ఫైల్ చేయడానికి నీకు ఆప్షన్ ఉంది. సరే నువ్వు భర్త కావాలనుకుంటున్నావు, అతను ఉన్నంతలో నీకు ఇంపార్టెన్సీ ఇస్తున్నాడు. నువ్వు ఆ అమ్మాయిని వదిలేస్తావా వదలవా? చెప్పు. వదిలేస్తాను మేడం. మళ్ళీ రేపు పొద్దుట మెసేజ్లు పెట్టి కావాలి నువ్వే కావాలి, తను ఎక్కడున్నా బాగుండాలి. ఈ మాట అనొద్దు. చెప్పు. రేపు పొద్దుట మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి అది బాధపడుతుంది, అలా ఆయన కొడుతుంది, నాకు అదే కావాలి అంటే ఇప్పుడు వెళ్ళిపో. నువ్వు నాకు వద్దు. వదిలేసి ఎందుకు పోతా? నేను పోను. ఆ అమ్మాయి కావాలి, అమ్మాయి సుఖంగా ఉండాలని అనొద్దు. నీకు అసలు అర్హత లేదు, అనొద్దు. సరే మేడం. ఏమా నీకు నమ్మకం కలిగిందిగా? ఏమో మేడం మీరు ఏం చెప్తే మీకు నమ్మకం అంటే నాకు ఓకే మేడం. ఏమా ఆవిడ ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది కాబట్టి ఈయన ఆల్రెడీ ఇట్లా మాట్లాడాడు. మేము ఇచ్చిన వార్నింగ్కి లైన్లో ఉంటాడు. నీకు నమ్మకం ఉంటే కలిసి ఉండు, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అయిపో తర్వాత. ఎందుకంటే ఆ అమ్మాయి మీ లైఫ్లో రావడానికి లేదు. నాకు నమ్మకమే మేడం. ఆ పిల్లకి సారీ చెప్పు, బయలుదేరు. బాగా చూసుకుంటానని నమ్మకం కలిగి. నేను బాగా చూసుకుంటాను. ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఆ అమ్మాయి సంగతి నాకు అవసరం. సూపర్. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది మేము అడుగుతున్నది. ఇంకా ఆయన లైఫ్లోకి వెళ్ళొద్దు. మీరు ఇద్దరు వెళ్ళిపోండి. ఓకేనా? చాలా హ్యాపీగా ఉండండి. రైట్. కిరణ్ నీ గురించే నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ. ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, చాలా రాంగ్ డెసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు.
అలాంటి అమ్మాయిలతోటి సమాజానికి చాలా ప్రాబ్లం ఉంది. నువ్వేదో ఉద్ధరించేస్తాను అనుకుంటే ఆవిడ నీ దగ్గర ఉండనే ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయికి చేతిలో ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు, మనిషి వాల్యూ తెలియదు. మనుషులు వెళ్ళిపోయినాకే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. నువ్వు కూడా వెళ్ళిపోతే నీ వాల్యూ తెలుస్తుంది. మరి అట్లా ఏమైనా ట్రై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఆవిడనేదో మార్చుకుందాం అనుకోవడం జరిగే పనే కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి చేసుకున్న మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడ డైవర్స్ వచ్చినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మళ్ళీ చేసుకుంటేనే రేపొద్దుట నువ్వు ఆవిడ మీద కేసులు వేయడానికన్నా ఆవిడ నీ మీద కేసులు వేయడానికన్నా మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి హక్కులు వస్తాయి. ఆ పిల్లని మార్చుకుంటానన్న ధీమా నీకుందా? జరిగే పనే కాదు, రాసిస్తా. నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్కి మీరిద్దరే వస్తారు. మేడం ఈ అమ్మాయి మారలేదండి ఇప్పుడు ఏమన్నా పట్టుకుంది కొత్తగా అని. ఎవరి జీవితం నాశనం అయింది. ఇంకొకసారి నువ్వు ఆ పిల్లని లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే నీ మీద సర్వ హక్కులు వస్తాయి. నువ్వు ప్రెజెంట్ ఫ్రీ బర్డ్. నువ్వు అనుకుంటున్నావు నేను భర్తనండి అని. వితౌట్ డైవర్స్ నువ్వు చేసుకున్నది లీగల్గా వ్యాలిడ్ కాదు. నువ్వు ఇప్పుడు ఫ్రీ బర్డ్వి. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా నీ మీద ఏ కేసులు వేయడానికి రైట్స్లో అంత ఫ్రీ రెక్కలు నీకు ఉన్నప్పుడు ఆ జైల్లోకి నువ్వు వెళ్తావా అని నేను అడుగుతున్నా. మేడం ఇప్పటికైనా ఇంత జరిగింది కాబట్టి మారుతుందని యాక్సెప్ట్ చేస్తున్నా మేడం. మారుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మారకపోతే లీగల్గా మీరు ఏం చెప్తే ప్రొసీడ్ అవుతాం మేడం. ఒక 1 month టైం ఇచ్చి చూడు. ఈ 1 monthలో అబ్బాయితో మాట్లాడకుండా, అబ్బాయితో కాదు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు కూడా మిమ్మల్ని లీగల్గా పెళ్లి చేసుకోమన్నాం. మీరు ఒక 1 year వెయిట్ చేయి. మారిద్దా లేదా చూస్తా ఉండు. ఎప్పుడైతే మారలేదో సర్దుకో, వెళ్ళిపో. నీ మీద ఎటువంటి రైట్స్ లేవు అమ్మాయికి. ఊరికే సహజీవనంలో ఉంటే ఓ డీవీసీకి మెయింటెనెన్స్ చేస్తుంది. అంత ఓపిక కూడా అమ్మాయికి లేదు. ఎందుకంటే 5 years వరకు డైవర్సే వేయని అమ్మాయి ఎవడి మీద కేసులు అయితే వేయదు. అనవసరంగా నువ్వు పెళ్లి చేసుకుని ఇరుక్కో మాకు. చూడు ఒక 1 year చూడు ఆవిడ ఎట్లా ఉంది ఏంటి. ఈ లోపు ప్రెగ్నెన్సీలు గట్రాలు కూడా తీసుకురా మాకు. ఎందుకంటే ఇంకా ఇరుక్కుంటావు. లీగల్ ప్రాసెస్లో అది చాలా ఇంపార్టెంట్. లేదు అనుకుంటే శుభ్రంగా సర్దుకో, వెళ్ళిపో. ఇక ఆవిడ మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని నీకు దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. దయచేసి అప్పుడు మాట్లాడుకో. ఎందుకంటే ఆవిడకి 3వ పెళ్ళి అయిందంటే తర్వాత టార్గెట్ నువ్వే. అప్పుడు ఫోన్ చేస్తే ఈయనలాగా పెచ్చెక్కిపోయి ఆవిడ సుఖంగా ఉండాలి అనమాకు. అర్థమైందా? అర్థమైంది. సరే నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అఖిలకి సాయికి చక్కగా బుద్ధొచ్చేలా చెప్పి వాళ్ళని చక్కగా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.